ఇక అరచేతిలో టెక్నాలజీ ఇంటర్నెట్తో ప్రపంచమే కుగ్రామంగా మారుతున్న వేళ కొందరు మూఢనమ్మకాల బారిన పడుతూ క్షుద్ర పూజల్ని నమ్మడం ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం రేగింది. డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. దసరా సెలవులు ముగిసి పాఠశాల తిరిగి ప్రారంభమైన రోజే స్కూలు వరండాలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. ముగ్గులు వేసి పసుపు కుంకుమ జల్లి దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాళ్లు విద్యార్థులు ఉపాధ్యాయులు భయాందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఒకసారి ఇదే పాఠశాలలో పావురాన్ని చంపి స్కూలు గంటకు వేలాడదీశారు. పాఠశాలలో ఇలాంటి భయానక వాతావరణం నెలకొనడం విద్యార్థుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. అక్కడ పాఠశాల ఆవరణలో వరండాలో మొత్తం క్షుద్ర పూజలు చేసినట్టుగా పసుపు కుంకుమ ఇంకా అదంతా కనిపిస్తుంది. అయితే ఇక్కడ పాఠశాల సిబ్బంది ప్రస్తుతం అయితే శుభ్రం చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ధరూర్ స్కూల్లో ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు ఎవరికి పాల్పడ్డట్టుగా గుర్తించారా? ఎస్ రాజేష్, దసరా సెలవులు పూర్తి చేసుకొని ఈరోజు స్కూళ్ళు పునః ప్రారంభమైనటువంటి నేపథ్యం లోపల స్కూలుకు వెళ్ళినటువంటి విద్యార్థులకు అక్కడ క్షుద్ర పూజల యొక్క ఆనవాలు కనబడడంతో అయితే ఇటు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దసరా సెలవు తర్వాత ఈరోజు అందరూ వెళ్ళినట్టుగానే దసూరు క్యాంపు ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులు వెళ్ళడం జరిగింది. అయితే స్కూల్ రీఓపెనింగ్ అవ్వదని సంతోషంగా వెళ్తున్నటువంటి విద్యార్థులకు అక్కడ పాఠశాల ఆవరణం లోపల కొంతమంది క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్ళు ఉండడంతో అయితే ఇటు టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ స్కూల్ వరండా లోపల ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లి దీపాలు వెలిగించి పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. గతం లోపల కూడా ఇదే పాఠశాల లోపల ఒకసారి పావురాన్ని చంపి పూజలు చేసినతో ఇప్పుడు అదే రకమైనటువంటి పూజలు జరిగాయని చెప్పి అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతము ఇటు ఆధునిక యుగం లోపల, కంప్యూటర్ యుగం లోపల పరిణితి చెందినా గానీ మనకు ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ భయాందోళన వాతావరణం నెలకొనడం లోపల ఆ పిల్లల యొక్క మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది అని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా స్కూల్ ప్రిమిసెస్ లోపల ఇటు వరండా అంటే మనకు ప్రహరీ కూడా నిర్మించాలని చెప్పి ఇటు ఉన్నా కానీ ఎవరు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఆ వరండా లోపలనే ఇలా క్షుద్ర పూజలు చేయడం అయితే కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి అయితే పేరెంట్స్ కోరుతున్నారు. దీనిపైన పోలీసులు కూడా ఎందుకంటే డిఎస్పీ ఆఫీస్ కు కూతవేటు దూరం లోపలనే ఈ పాఠశాల లోపల జరగడంతో దీనిపైన క్షుద్ర పూజలు చేశారా లేకపోతే కొంతమంది పోకిరీలు ఇలాంటి సంఘటనలో పాల్పడ్డారా అనేటువంటి కోణం లోపల కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపు జడ్పీ హై స్కూల్లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. దసరా సెలవులు ముగిసి స్కూలుకు వెళ్లేసరికి అక్కడ మొత్తం క్షుద్ర పూజలు చేసినట్టుగా పసుపు కుంకుమ దీపాలు వెలిగించి అక్కడ అంతా అటువంటి వాతావరణం కనిపించడంతో అక్కడ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. సో దీంతో అక్కడ స్కూల్ సిబ్బంది ప్రస్తుతం అయితే దాన్ని అక్కడ క్లీన్ చేస్తున్నారు.